ఎస్ దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో బీఆర్ఎస్ నేత లక్ష్మీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. ఎస్ లక్ష్మీనివాస్ గారు, ఎస్ చూస్తున్నారు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు విశ్లేషకులు బాబిరెడ్డి గారు చెప్తున్నారు, విమర్శలు అనేవి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే ఉమ్మడి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది నేతలు సీఎం రేవంత్ రెడ్డి కలిసినటువంటి పరిస్థితి, పార్టీ మారబోతున్నారన్నటువంటి ఒక విమర్శ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు కోమటిరెడ్డి వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు, 30 మంది టచ్లో ఉన్నారన్నారు. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ రోజు మన టీవీ చూసిన ప్రేక్షకులకు అందరికీ అండి. కానీ ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారిని కలవడము మర్యాద పూర్వకంగానే కలిశారు తప్ప ఇంకా ఇందులో ఏం లేదు. ఒక ఉదాహరణకు వస్తే ఈ రోజు రాష్ట్రానికి నిధులు కావాలని చెప్పి పోయి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అక్కడ కేంద్ర మంత్రులను మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు కలిశారో అదే విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మనం కొనసాగించాలి. ఏ పార్టీలున్నా ఎక్కడున్నా సరే మనం అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఒక మంచి సంప్రదాయాన్ని మెల్కొల్పడానికే నిన్న రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మొన్న ఒక వ్యాఖ్యలు చేసినటువంటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడము ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రధానంగా ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణం మనం చూసుకుంటే కనుక 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోబోతుంది, సో మా పార్టీ రాబోతున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే వ్యాఖ్యలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో దానికి మీరేం చెప్తారు? పార్టీ మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే వాళ్ళం కనుక ఆ విధంగా ఏమి కూలిపోయే యత్నం అంటూ ఏమి చేయట్లేదు, ఏమి ఉండదు. కానీ వ్యవస్థలో ఏంటంటే కొందరు ఆ పార్టీలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు, కొందరు ఇక్కడ బీఆర్ఎస్ వల్లనే అభివృద్ధి జరిగింది, బీఆర్ఎస్ అయితేనే కరెక్ట్ నలపగలుగుతారు అనేటటువంటి కొన్ని వార్తలలో అక్కడక్కడ రావడంతో దాంతో ఆ విధంగా మాట్లాడమే తప్పింది కనుక ఇంకొకటి అయితే కాదు. తీర్పు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. సో ఇలాంటి సందర్భంలో వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ఈ వ్యాఖ్యలు ఏ విధంగా అంటే, ఒకటి వ్యవస్థలో మనకు అభివృద్ధి అనేది ఇప్పటికి చూడండి, వ్యవస్థలో గ్రామ స్థాయిలో పోయి మనం చూసినట్టుగా అయితే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే బాగుండేది, ఇప్పుడు ఎలా ఈ ప్రభుత్వం వచ్చిందని అనేకమైనటువంటి అవస్థలు గురవుతా ఉన్నది. ఆ విధంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి జనాలను నాడి పట్టుకొని ఆ విధంగా వ్యవస్థలో మాట్లాడడం జరుగుతూ ఉంది.